2 రోజులుగా నిన్న మనకి బ్లాస్ట్ అయిన న్యూస్ కోల్కతాలో పీజీ డాక్టర్ సర్వీస్లో ఉండగా జరిగిన రేప్. దాన్ని వెనకేసుకొచ్చిన యాజమాన్యం ఆ పరిస్థితిని రేప్గా, హత్యగా కాకుండా ఆత్మహత్యగా తీర్చిదిద్ది చూపించే ప్రయత్నం జరిగింది. జనరల్గా ఈ ఒక్క రేప్ విషయం గురించి కాకుండా నేను మామూలుగానే కోల్కతా రేపా, హర్యానా రేపా, ఉజ్జయిన్లో జరిగిన రేపా, హైదరాబాద్లో జరిగిన రేపా, ఫలానా నిర్భయ రేపా కాదు, రేప్ గురించే మాట్లాడుకుందాం ఈరోజు. ఈ రేప్కి బీజం ఎక్కడ పడుతుందో తెలుసా అండి? మీరు కొంతమందిని అడిగి చూస్తే వాళ్ళు ఏం చెప్తారంటే, అవునా రేప్ జరిగింది, చాలా బాధాకరం, బట్ ఆ టైంలో అమ్మాయి అక్కడ ఎందుకుంది? అమ్మాయి ఏం వేసుకుంది? లిప్స్టిక్ వేసుకుందా, మస్కారా వేసుకుందా, క్లీవేజ్ కనిపించేలాగా బట్టలు వేసుకుందా, వెస్ట్రన్ క్లోత్స్ వేసుకుందా? మేబీ అవతల వాడు ఇన్వైటెడ్గా ఫీల్ అయ్యాడేమో. మేబీ అమ్మాయిని ఎలా బలాత్కారం చేశారు, ఫస్ట్ ఎవడు చేశాడు, తర్వాత ఏం చేశారు, ఎలా చంపారు, ఇవి మాత్రమే మనం మాట్లాడుకుంటాం. రేప్ చేసిన వాడి గురించి వాడికి ఏ శిక్ష వేస్తే మంచిది అనేది మాత్రం మాట్లాడుకుంటాం. రేప్ చేసిన వాడి ఆలోచన విధానం ఎలా ఉంది, రేప్ చేయాలన్న ఆలోచన, భయం లేనితనం, ఆ అడ్డగాడిదలో ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మనం మాట్లాడుతూ ఉండాలి. గోరుముద్దలు పెడుతూ ఉన్నప్పుడు తల్లులు పిల్లలకు బోధిస్తూ ఉండాలి. పక్కింటోళ్ళు వచ్చి కంప్లైంట్ చేయగానే మన పిల్లోడు బాధపడతాడు, మన పిల్లోడిని వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారని, మా అబ్బాయి అట్లాంటోడు కాదండి అనే రకాల తల్లులు ఉన్నారు ఈ మధ్య ఎక్కువగా. టీచర్లు మీ అబ్బాయి ఇలా తప్పు చేస్తున్నాడు అనగానే వెళ్ళి టీచర్లతో పోట్లాడే తల్లులు ఉన్నారు ఈ మధ్య. ఇది ముందు మానుకోవాలి. రెండవది, అమ్మాయిలు ఖచ్చితంగా మన రైట్స్ మనకున్నాయి, మనకి ఇష్టం వచ్చిన బట్టలు వేసుకునే రైట్స్ మనకు ఉన్నాయి. కానీ అమ్మ, మనం ఉన్నది సిటీల్లో కాదు, అర్బనైజ్డ్ సిటీస్లో అంతకంటే కాదు, పల్లెటూళ్ళల్లో ఉన్నా కూడా మనం అడవుల్లో క్రూర మృగాల మధ్యలో ఉన్నాము. ఈ భయం పెట్టుకొని సేఫ్టీగా ఉండడాన్ని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవాలి. ఎస్, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ని బట్టల ద్వారా చూపించే దాన్ని ఫ్యాషన్ అంటారు, అది కూడా ఒక ఆర్ట్. కానీ ఆ ఆర్ట్ యొక్క బౌండరీస్ని అర్థం చేసుకునే అంత గొప్ప మెదళ్ళు మన వెధవలకి లేదండి. ఆ ఆర్ట్ని ఆర్ట్లాగా తీసుకునే గొప్ప మనసు, ఆలోచన విధానం మన మగవాళ్ళల్లో లేదండి. క్లోతింగ్ అనేది, ఫ్యాషన్ అనేది మన ఎక్స్ప్రెషన్. ఖచ్చితంగా వీఆర్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్, బట్ మనం ఉన్నది క్రూర మృగాల మధ్య అన్న విషయం మనం మర్చిపోవద్దు. మన ఆ సేఫ్టీ అనేది క్రూషియల్గా తీసుకోవాలి. బౌండరీస్ తెలియని వెధవలు ఉన్నారు మన చుట్టూ. ఏది బౌండరీ, ఏది మాట్లాడచ్చు, ఏది మాట్లాడకూడదు అని తెలిసి పట్టించుకోకుండా, ఏమైందిలే మాటే కదా, ఏమైందిలే పాటే కదా, ఏమైందిలే చూపే కదా, ఏమైందిలే ఒక చూపే కదా, అలా పైనుంచి కిందికి ఒక చూపు చూస్తే ఏమైందిలే, ఆ సెక్సువల్ ఫ్రస్ట్రేషన్ అనేది చూపించుకోవడానికి క్రూర మృగాలు ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనే చూస్తారు. ఖచ్చితంగా మన ఆడపిల్లల్ని మనం కాపాడుకోవాలి. అమ్మ, బంగారు తల్లులు, మీరు నిజంగా మనం ఉంటున్నది అడవి మృగాల మధ్య. పీక్కు తింటాయి, ఆకలేస్తే పీక్కు తింటాయి. అటువంటి వాళ్ళ మధ్య మనం ఉన్నామన్న విషయం కూడా మనం మర్చిపోవద్దు. ఇక్కడ బట్టల విషయం కానే కాదు నేను మాట్లాడుతున్నది. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ చిన్న చూపుతో స్టార్ట్ అవుద్ది, మాటతో స్టార్ట్ అవుద్ది. ఒక వెటకారపు మాట, ఒక సెక్స్కి సంబంధించిన వర్డ్, చూపు. ఆ బ్రెస్ట్ని చూస్తాడు వాడు, తర్వాత నడుముని చూస్తాడు, తర్వాత మొహాన్ని చూస్తాడు, వేసుకునే బట్టల్ని చూస్తాడు. ఇలా మొదలవుతుంది. మొట్టమొదట్లోనే మనం అడ్డుకునే పరిస్థితిని మనం స్ట్రాంగ్గా స్టెప్ తీసుకోగలిగితే, ఆ చూపు దగ్గరే వాడిని అరికట్టడం ఎలా, వాడిలో భయాన్ని పుట్టించడం ఎలా అనేది మనం ఇప్పుడు ఆలోచించాల్సింది. మా అమ్మని మా నాన్న కొడతాడు, దట్స్ వెరీ కామన్ ఇన్ ఫ్యామిలీస్. మా చెల్లిని నేను వీపు పగలగొడతాను తప్పు చేస్తే, దట్స్ వెరీ కామన్. చెల్లిని హద్దుల్లో పెట్టాలి. ఇక్కడ మొదలవుతుంది ఆ ఆధిపత్యం, ఆ బలము, తర్వాత దిగజారుడితనంగా కూడా మారుతుంది. సో ఇట్ షుడ్ స్టార్ట్ ఇన్ ద హౌస్. అలాగే ఇంట్లో ఎలా ఉన్నా, బయట ఎలా ఉన్నా, ఎటు తిరిగి మనకొచ్చిన బాధే కనుక మనం స్ట్రాంగ్గా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఇప్పుడు మనం వేసే స్టెప్ అవతల వాడికి ఎలా కనబడుతుంది, వాడు నన్ను ఏమైనా చేస్తాడా, చేసే ఆలోచన ఉందా, అలా ఉంటే నేను కాపాడుకోగలనా,
అనే విధంగా ఖచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ త్రూ బ్యూటీ, త్రూ కాస్ట్యూమ్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ బ్యాడ్. బట్ ఆ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ యొక్క బౌండరీస్ కూడా అవతల విధవలకి తెలిసేలాగా మనం బిహేవ్ చేయాలి. బౌండరీస్ తెలీదు. మీకు తెలుసా, నా క్లినిక్ ఒక ఆయన వచ్చారు, 18 ఏళ్ల అందమైన కూతుర్ని వెంట పట్టుకొని వచ్చారు. చాలా గర్వంగా ఉన్నాడు ఆయన, చాలా హ్యాపీగా, చాలా గర్వంగా ఉన్నాడు. తన కూతురు చాలా అందగత్తని, మేమేదో సినిమాల్లోకి పంపుతున్నాం, మోడలింగ్కి పంపుతున్నామని. గుడ్. 18 ఏళ్ల కూతుర్ని వెంట పెట్టుకొచ్చిన ఒక అతను నాతో అన్నమాట క్లినిక్లో, మేడం మీరు కొంచెం లిప్స్టిక్ వేసుకొని లైట్గా అట్లా మస్కారా పెట్టుకొని కొంచెం డ్రెస్సింగ్ సెన్స్ మెయింటైన్ చేయడం మేడం, సూపర్గా అదిరిపోయేటట్టు ఉంటారు మేడం మీరు అని అన్నాడు. ఫలానా డాక్టర్ అలాగే ఉంటారు తెలుసా, మీరేంటి తలకా క్యాప్ వేసుకొని కూర్చున్నారు మేడం, అసలు మీరు లాగా లేరు అన్నాడు ఒక ఆయన. ఇది 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 చాలా సింపుల్గా ఏదో ఒక కాంప్లిమెంట్ లాగా మనం తీసుకోవడం కాదు. ఇది కూడా తప్పే అనేది అనేవాడికి తెలియాలి, తెలియపరచాలి. ఇట్ ఈజ్ ఓకే, ఇట్స్ జస్ట్ ఎ కాంప్లిమెంట్ అనే ఒక సన్నటి మాటతో దాటేస్తూ ఉంటారు చాలామంది. ఒకసారి ఐ థింక్ వీవర్ ఇన్ నేను కాలేజ్లో ఉన్న టైంలోనండి, నా ఫ్రెండ్ ఎవరింటికో వెళ్ళింది. నాకు అమ్మాయి చెప్తే తెలిసింది. అయ్యప్ప మాల వేసుకొని అదేదో పూజలు చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో. ఆ రోజు ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి పూజకి వెళ్ళింది. దూరం నుంచి వచ్చింది కనుక ఆ ఇంటి ఆవిడ, ఈరోజు ఇక్కడే పడుకోమ్మా, అయ్యప్ప మాల వేసుకున్న ఒక ఆయన, నల్లటి బట్టలు అయ్యప్ప మాల వేసుకున్న ఒక ఆయన పూజ ఉంటే ఆ ఇంటి ఆవిడ మా ఫ్రెండ్ని ఒక అమ్మాయిని ఆ ఇంటికి పిలిచింది. ఈ అమ్మాయి వెళ్ళింది, రాత్రి అయిపోయిందని, తల్లి ఇక్కడే పడుకో అమ్మా అనేసి ఆ అమ్మాయికి చక్కగా గెస్ట్ రూమ్ ఇచ్చారు. ఈ అయ్యప్ప మాల వేసుకున్న ఆయన రాత్రంతా మెలుకున్నాడు. మెలకు ఉండి ఈ అమ్మాయిని ఇన్అప్రోప్రియేట్గా పడుకున్న అమ్మాయిని టచ్ చేశాడు. ఈ అమ్మాయి కేక పెట్టేసరికి వాళ్ళ ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమ్మా అంకుల్ ఏమైనా అన్నాడా అన్నారంట. అంటే షీ నోస్ వాళ్ళ హస్బెండ్ అలా చేయగలడని ఆవిడికి తెలుసు. తెలిసినా అంటే షీ నోస్ వాళ్ళ హస్బెండ్ ఎలాంటి వాడో ఆవిడికి తెలుసు. అయినా వాడిని ఎంటర్టైన్ చేస్తూ వాడిని భరిస్తూ ఉన్నారు ఆవిడ. ఇంతకు విషయం ఏంటంటే, ఆ అయ్యప్పమాల వేసుకున్న ఆయనకి ఒక కూతురు కూడా ఉంది ఇంట్లో, టీనేజ్ గర్ల్ కూడా ఉంది. సో ఈ బట్టలు వేసుకున్న వాళ్ళకే రేప్ జరుగుతుంది, ఈ బట్టలు వేసుకున్నవాడు రేప్ చెయ్యడు అనేది లేదు. సో బట్టలు ఇక్కడ విషయం కానే కాదు. ఇది మళ్ళీ ప్రత్యేకించి రిలీజియస్గా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే చిన్నప్పుడు నేను బస్సులో వెళ్తున్నాను, పక్కన అమ్మ నాన్న అందరూ ఉన్నారు. వెనక బస్సులో కూర్చొని కాళ్ళు పెట్టి వెనక నడుం భాగం కింద వాడు కాళ్ళతో గిల్లుతున్నాడు. నాకు అప్పట్లో ఒక అక్క ఎవరో చెప్పారు, ఇలా పిన్నిస్ పెట్టి పొడవాలి అలా ఎవరైనా చేసినప్పుడు అని. సో నేను ఏం చేశాను, పిన్నిస్ తీసేసి వాడి కాళ్ళని గట్టిగా పొడిచాను. తర్వాత ఏం అవ్వలేదు అలాంటిది. ఇలాంటి ఇష్యూస్ చిన్న చిన్నవి మీరు అడగండి, మీ ఇంట్లో ఆడపిల్లలను అడగండి, ఇలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారని. మినిమం 10 ఎక్స్పీరియన్సెస్ చెప్తారు. దీస్ పీపుల్ ఆర్ టేకింగ్ దీస్ యాజ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ కీపింగ్ దేర్ మౌత్ షట్. నోరు మూసుకొని ఉంటారు, బయట చెప్పుకోలేరు, ఇట్స్ ఓకే అనుకుంటారు. అంతెందుకండి, మేము చిన్నప్పుడు 6వ తరగతిలో స్కూల్ నుంచి ఇంటికి రావడానికి 5 నిమిషాల తోవ నడుచుకుంటూ వస్తున్నప్పుడు ప్యాంటు జిప్పు విప్పుకొని దారి వెంట ఎదురుపడేవాళ్ళు వెధవలు. ఎవరో తెలీదు, ఎందుకో తెలీదు, ఆ పని ఎందుకు చేస్తున్నారో తెలీదు, అది ఏం జరుగుతుందో మాకు తెలీదు. అప్పట్లోనే మేము ఎక్స్పోజ్ అయ్యాం ఇటువంటి కండిషన్స్కి. అలాంటోడి చేతికి దొరికింటే అప్పట్లో కూడా రేపులు మాకు కామన్గా తెలిసిపోయేవి. నేను కాలేజ్ దాకా వచ్చినప్పుడు కూడా బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నప్పుడు పట్టపగలు ప్యాంటు జిప్పు విప్పుకొని ఒక వెధవ నిలబడి ఉన్నాడు. ఎవరిని అప్రోచ్ కావాలి, ఎలా అప్రోచ్ కావాలి తెలీదు. సో ఇలా చుట్టూ క్రూర మృగాలే ఉన్నారమ్మా మనం ఉండే ప్లేస్లలో, మన ఇంట్లో, మన పక్కింట్లో, మన డ్రైవర్ల రూపంలో, మన స్టాఫ్ రూపంలో, మన కలీగ్స్ రూపంలో అంతటా ఉన్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి. నాకు ప్రతి అమ్మాయి అంటే రెస్పెక్ట్ ఉంది. ఐ ఫీల్ లైక్ ప్రొటెక్టింగ్ దెమ్. వాళ్ళ సేఫ్టీ. ఎవరైనా అమ్మాయి ముద్దుగా తయారైంది అనుకోండి, నాకు ఫస్ట్ భయమే వేస్తుంది తెలుసా, వాళ్ళ సేఫ్టీ ఎలాగా అని భయం వేస్తూ ఉంటుంది. ముద్దుగా తయారయ్యారు, ఎవరైనా అమ్మాయి ముద్దుగా తయారై ఉంటే నాకు ఫస్ట్ వచ్చే ఆలోచన, హౌ అబౌట్ దేర్ సేఫ్టీ, ఎలా కాపాడుకుంటుంది తను ఏదైనా జరగరానిది జరిగితే. నాకు ఇదే ఆలోచన వస్తూ ఉంటుందండి. బీయింగ్ సీన్ ఆల్ దీస్ థింగ్స్ వైల్ గ్రోయింగ్ అప్. సినిమాలు, రవితేజ సినిమాలు, ప్రభాస్ సినిమాలు, బాలకృష్ణ సినిమాలు, ఇంకా పేర్లు ఎందుకులేండి, ఇంకా చాలామంది సినిమాల్లో సాహిత్యాన్ని మీరు చూడండి.
ఆహా భలే భలే ఉంది పాట, ఆ పాటలకి ఇన్స్టాగ్రామ్లు రీల్స్లు, చిన్న చిన్న పిల్లలు డ్యాన్సులు చాలా కామన్ అయిపోతున్నాయి. ఇక్కడి నుంచే మొదలవుతాయండి, ఇట్లాంటి చిన్న చిన్న వాటి నుంచే మొదలవుతాయి. ముందు వీటిని ఆపాలి. మనం ఏదో ఒక ఛానల్ చూస్తూ ఉంటాము, ఆ కింద కమెంట్ సెక్షన్లో చూస్తూ ఉండండి. ఏ వీడియో అయినా సరే కమెంట్ సెక్షన్లో, అంతెందుకు నా పర్సనల్ వీడియోస్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్ వీడియోస్లోనే మీరు చూడండి, కింద వరుసగా కమెంట్స్లో 10 మంచి కమెంట్స్ ఉంటే ఒక్కడు మాత్రం ఖచ్చితంగా ఏదో రకంగా హెరాస్మెంట్ చేసేవాడు దొరుకుతాడు మీకు. కొన్ని వీడియోస్లో కమెంట్ సెక్షన్స్లో హెరాస్మెంట్ చేస్తూ కమెంట్స్ పెడతారు. అది కూడా రేపిస్ట్ మెంటాలిటీయే, చెప్పలేము. ఈ మెంటాలిటీ రేపటి రోజున ఛాన్స్ దొరికితే రేపిస్ట్గా వాడు మారడానికి ఖచ్చితంగా కారణమవుతుంది. సో ఇటువంటి చిన్న చిన్న వాటిని మనం చూసి చూడనట్టు వదిలేయకుండా కంప్లైంట్ చేయాలి, రిపోర్ట్ చేయాలి. పదే మనం రిపోర్ట్ చేసినప్పుడు 100 మంది ఒక పిచ్చి కామెంట్ని రిపోర్ట్ చేయండి, వాడు ఎందుకు పట్టుబట్టు, వాడు ఇంకోసారి జీవితంలో అలాంటి పని చేస్తాడా? చెయ్యడు. కానీ మనం చెయ్యం ఆ పని. వి ఎంజాయ్ రీడింగ్ కమెంట్స్ వైల్ వాచింగ్ వీడియోస్. సో మన ఈ బుద్ధిని మనం మార్చుకోలేకపోతున్నాం కనుక అమ్మాయిలు మీరు జాగ్రత్తగానే ఉండండి, ఇంట్లోనే కూర్చోండి, సాయంత్రాలు బయటికి వెళ్ళకండి, వీలైతే జాబులు మానేసి ఇంట్లోనే కూర్చోండి, సేఫ్గా ఉంటారు. రేప్ చేయాలి అన్న ఆలోచన రావడానికే వణుకు పుట్టేలాగా చట్టాలు తీసుకురావాలి అంటే ఖచ్చితంగా మనం వీటి గురించి పదే మాట్లాడుకోవాలి. ఇళ్లల్లో జరిగే విషయాలని బయటికి చెప్పాలి, గట్టిగా బయటికి చెప్పాలి, అరిచి చెప్పాలి. మా నాన్నే, మా అన్నే, నా ఫ్రెండే, నా పరువు పోద్ది, నేను చెప్తే ఇంట్లో వాళ్ళు తిడతారు, నోరు నొక్కేస్తారు, ఇవన్నీ అనుకున్నంతకాలం ఇలాగే రేపులు జరుగుతూ ఉంటాయి. భయం లేకుండా పోతారు వెధవలు. మనందరము కూడా సరౌండింగ్స్ పట్ల మైండ్ఫుల్గా ఉండాలి. నేను చూస్తూ ఉంటాను ఆటోల్లో, ట్రైన్లలో ఆ ఫోన్లు పట్టేసుకొనేసి వరుసగా ఆ ఫోన్లోనే మునిగిపోతారు. ఎక్కడున్నాము, ఏమైనా థ్రెట్లో ఉన్నామా, ఎవడైనా మనల్ని ఫాలో అవుతున్నాడా, ఇన్ కేస్ అలాంటి పరిస్థితి ఉంటే నేను ఎలా బయటపడాలి, ఈ ఫోకస్ ఉండట్లేదు ఈ మధ్య పిల్లల్లో. వాళ్ళ రోగంలో వాళ్ళు మునిగిపోతున్నారు. అలాంటప్పుడు ఇటువంటివి జరిగే అవకాశాలకి మనం ఇన్విటేషన్ ఇస్తున్నట్టే. ఒక 4 రోజులు అయితే అమ్మాయి ఎంతమంది ప్రాణాలు కాపాడేదో, ఎంత మంచి ఫ్యూచర్ ఉంది, ఎన్ని ఎగ్జామ్స్ రాసి ఆ అమ్మాయి ఆ స్టేజ్ దాకా వచ్చిందో. సీసీ కెమెరాలు ఉన్నా ఏం చేస్తున్నాయిలేండి, తర్వాత కదా జరగాల్సిన దారుణం జరిగిపోయాక ప్రూఫ్స్ కోసం మనకి సీసీ కెమెరాలు యూజ్ అవుతాయి. ఆ పర్టిక్యులర్ ప్లేస్లో ఆ సంఘటన జరగకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? నైట్ షిఫ్ట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ గన్మ్యాన్, పోలీస్ మ్యాన్ సేఫ్టీకి ఉండాల్సిందే. అవన్నీ చర్యలు తీసుకోకుండా నైట్ షిఫ్ట్స్ ఎలా పెట్టారు? అంతెందుకండి, కన్సల్టేషన్కి వస్తారు చాలామంది అబ్బాయిలు, నా విషయంలోనే చెప్తున్నాను. ఫోన్లు తీసుకొచ్చి ఇలా పట్టుకొని, మనకు తెలుస్తూ ఉంటుంది, మనం ఏం అనలేకపోతుంటాం ఒక్కొక్కసారి. ఫోన్లో అలా ఫేస్ని రికార్డ్ చేస్తూ ఉంటారు, వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. ఏమొస్తుంది అందులో నాకు అర్థం కాదు. ఏం చేద్దామని అవి తీసుకెళ్ళి చూసి ఏం చేద్దామని కొన్నిసార్లు ఆపడానికి ప్రయత్నం చేస్తాం, కొన్నిసార్లు మాకు అర్థం కాదు. ఒక్కొక్కసారి మంచి వాళ్ళని కూడా మనం అలా అనేస్తామేమో అన్న ఆలోచనతో ఆగిపోవాల్సి వస్తుంటుంది. కన్సెంట్ లేకుండానే ఇలాంటివన్నీ జరిగిపోతూ ఉంటాయి. అలాగే రేపులు కూడా కన్సెంట్ లేకుండానే జరిగిపోతున్నాయి. అమ్మాయి ఆబ్జెక్ట్, అమ్మాయి ఒక బొమ్మ, దాన్ని పీకి నలిపి ఏమైనా చేసేసేయచ్చు. తర్వాత చూసుకుందాం, వాడెవడు చేసి నన్ను ఉరి తీసుకోండి అన్నాడంట, చేసేసా, ఇంకేం లేదు, ఇంకేమైనా చేసేసుకోండి, నేను డ్రగ్స్ తీసుకుని ఉన్నాను, తాగి ఉన్నాను, ఏదో జరిగిపోయింది, నన్ను ఇప్పుడు ఏం చేస్తారో చేయండి, నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడంట వాడు. సో ఏదైనా డిస్ట్రక్షన్ చేయాలి అన్న ఆలోచన ఎక్కడ మొదలవుతుందో, పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు, ఎటువైపు ఆలోచిస్తున్నారు, వీడి ఆలోచన విధానం ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఇంట్లో మానిటర్ చేస్తూనే ఉండాలి. మన పిల్లోడు ఇలాంటి తప్పు చేయడు అన్న ఆలోచననే మనం ముందు మానుకోవాలి. వాడు బయటికి వెళ్ళి ఏం వెధవేషాలు ఇస్తున్నాడు, ఏ అమ్మాయిని ఎలా చూస్తున్నాడు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిది, ప్రతి తండ్రిది. మనం అమ్మాయిల మీద జడ్జిమెంట్ పాస్ చేస్తూ ఉంటాము. అది సిగరెట్స్ తాగుతుంది, అది మగపిల్లలతో ముచ్చట్లు పెడుతుంది కనుక దాన్ని ఏం చేసినా పర్వాలేదు, ఎవరు అడిగేవాళ్ళు లేడు అన్న ఆలోచన అండ్ వాళ్ళ జడ్జిమెంట్ మన మీద వచ్చేలాగా మన బిహేవియర్ ఉండకుండా మనం చూసుకోవాల్సిందే. మన బిహేవియర్ మనం చూసుకున్నా కూడా వాళ్ళకు అలాంటి ఆలోచన, బౌండరీస్ దాటే ఆలోచన రానికుండా చూసుకోవాలంటే మన జాగ్రత్తలో మనం ఉంటున్నా కూడా ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక ముందు స్కూళ్ళ నుంచి, ఇంటి నుంచి అబ్బాయిల ఆలోచించే విధానాన్ని మనం మార్చే ప్రయత్నం చేయాలి. రెస్పెక్టబుల్ బిహేవియర్ ఉంటే నువ్వు ఎలా ప్రైజ్ చేయబడతావు, ఎలా నువ్వు జెంటిల్మెన్గా ఉండొచ్చు అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి పిల్లలకు. అబ్బాయిలకి బౌండరీస్ అనేది పదే చెప్పాల్సిందే.
బౌండరీస్ తెలవని వాడు పొరపాటున మన పక్కన ఉంటే మనకే నష్టం. కనుక మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన ఫ్యాషన్ సెన్స్ త్రూ మనం ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నా, మన లిబర్టీని, మన ఫ్రీడమ్ని మనం ఎంజాయ్ చేయాలనుకున్నా ఈ తరం పిల్లలనైనా కనీసం జాగ్రత్తగా మనం పెంచుదాం. చిన్నపిల్లలు చిన్న చిన్న స్టెప్స్తో ముద్దుగా డ్యాన్స్లు వేసేటప్పుడు వాళ్ళు ఎటువంటి లిరిక్స్కి డ్యాన్స్ వేస్తున్నారు అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయాలండి. ఏంటో ఈ మధ్య చాలా కామన్, అది చాలా నార్మలైజ్ చేసేసారు. చాలా దరిద్రమైన పాటలకు కూడా చిన్న బుజ్జి పిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు డ్యాన్సులు వేయడం అనేది మురిసిపోతున్నారు తల్లిదండ్రులు. ఏం మెదడు లేదా, ఏమన్నా కామన్ సెన్స్ లేకుండా పోతున్నారా? చిన్నపిల్లలు అటువంటి మాటల్ని చాలా ఈజీగా తీసుకుని వాళ్ళు కూడా వాడతారు కదా రేపటి రోజున. అది నార్మల్ అనుకుంటారు కదా. రేపు నిజంగా వాళ్ళపైన ఏదైనా అబ్యూస్ జరిగినా కూడా ఇది నార్మల్ ఏమోనే అనే స్థితికి వాళ్ళని మనం తీసుకెళ్తున్నాం. అది ఆలోచించండి. ఏదో ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పిల్లలు గెంతులు వేస్తూ పెడితే మురిసిపోవడం కాదు. వాళ్ళు ఏ పాటలకి డ్యాన్సులు వేస్తున్నారు, వాళ్ళ మెదడులో ఆ పదాలకు సంబంధించి ఏం విజువలైజ్ చేసుకుంటున్నారు, ఆ పదాల అర్థాలు వెతకడానికి పిల్లలు ఎన్ని పాటలు పడుతున్నారో అర్థం తెలుసుకున్నాక దాన్ని పాజిటివ్గానా నెగిటివ్గానా ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది చూడాలి. ఈరోజు జరిగిన ఈ చర్య, కోల్కతా రేప్ ఇష్యూ మీద మనం క్యాండిల్స్ పట్టుకొని మార్చ్ చేయడం ఇవన్నీ కూడా అంత అవసరమా? ఎన్ని జరగట్లేదు, ఇలా చేయగానే రేపులు ఆగిపోతాయా అని కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ పదే ఈ విషయాలను మనం డిస్కస్ చేస్తూ నలుగురు ముందుకి ఈ విషయాన్ని తెచ్చినప్పుడు అది హైలైట్ చేయడం వల్ల సిస్టమ్ తీసుకునే చర్యలు కఠినంగా ఉండబోతున్నాయి. ఆ కఠినమైన చర్యలు ఉంటాయనే భయం పుట్టాలి రేపిస్టులలో. ఆ భయం పుట్టాలి అంటే ఇలాంటి ఎన్నో చిన్న ఉద్యమాలు తప్పవు, ఇలాంటి టాక్స్ కూడా తప్పవు. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో పెద్ద మ్యాటర్ ఏం లేదు, షేర్ చేసుకోవాలనుకున్నాను. నా వంతుగా నేను చెప్పిన విషయాలు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ కొంచెం అయినా అర్థమై ఉంటే కనుక ఎక్కడో ఒక చిన్న మార్పు ఒక్కళ్ళకైనా వస్తుందేమోనన్న ఫీలింగ్, అంతే. ఇంటి నుంచే మొదలు పెట్టండి. రెస్పెక్ట్ అనేది ఇంటి నుంచే మొదలు పెట్టండి. ఆడవాళ్లను కొట్టడం, ఆడవాళ్లను దూషించడం, తక్కువ చేయడము, నీకెందుకు నువ్వు ఆగు అనడం, ఇలాంటివి ఆపండి. రైట్స్ అందరికీ ఈక్వల్ అనే విషయాన్ని ఇంట్లో అందరూ తెలుసుకునేలాగా, మన ప్రవర్తన చూసి వాళ్ళు తెలుసుకునేలాగా మనం ఒక ఎగ్జాంపుల్ని లీడ్ చేసేలాగా జీవిద్దాం. అబ్బాయిగా పుట్టుంటే ఎలా పడితే అలా తిరగచ్చు, ఏ టైంకి పడితే ఆ టైంకి బయట తిరగచ్చు. అట్లీస్ట్ రేపు ఇవన్నీ గురి కాకుండా ఉండొచ్చేమో. అమ్మాయిగా పుట్టడం నిజంగానే దురదృష్టకరం కావచ్చు. ఆ అమ్మాయి అబ్బాయిగా పుట్టుంటే బతికేదేమో. ఆ అమ్మాయి అబ్బాయిగా పుట్టేది ఉంటే ఈరోజు ఇలా మనం మాట్లాడుకునే వాళ్ళు కాదేమో, బతికేసేదేమో అమ్మాయి. బాయ్ అండి. ఇలాంటి చర్యలను ఆపడానికి మనం ఇంకా ఏమేం చేయగలము అనేది ప్లీజ్ కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.